చూడండి, ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, ఆయన తన జీవితాన్ని ఏ విధంగా దేవుని కోసం అర్పించాడో ఈరోజు మన జీవితాల్లో మనం చూసినప్పుడు, మరి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దీన్ని బట్టి అనేక యవన బిడ్డలు, అనేకులు వారి జీవితాలను త్యాగము చేశారు. ఒక వ్యక్తి, ఆయన పేరు విలియం. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆయనకు మరి దేవుని గురించి బలంగా బోధించడం మొదలుపెట్టారు. 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి చాలా లోతుగా తెలుసుకున్నాడు. ఆ చిన్న వయసులోనే ఆయనకు ఒక ఆశ వచ్చింది, ఏంటంటే దేవుని కోసం నిలబడాలని. ఆ వ్యక్తికి ఎంత ఆస్తి ఉందంటే, వాళ్ళ నాన్న చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, బిలీనియర్. ఆ అబ్బాయికి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, ఇదిగో నాన్న, నీకు నేను చాలా డబ్బులు ఇస్తున్నాను, అదేవిధంగా ఈ వరల్డ్ టూర్, ఈ ప్రపంచాన్ని చుట్టి వేయడానికి మరి నా దగ్గర దానికి టికెట్స్ ఉన్నాయి, సో నువ్వు వెళ్ళిరా అని ఆ కుమారునికి ఆ వయసులో చెప్పినప్పుడు అతడు చాలా ప్లేసెస్కి వెళ్ళాడు, చాలా దేశాలు తిరిగి, మరి ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమందిని చూసి చాలా బాధేసింది ఆయనకి. ఒక నిర్ణయించుకున్నాడు, ఏంటంటే నేను దేవుని సేవ చేస్తాను, మిషనరీగా వెళ్తాను అనుకున్నాడు. అసలు వాస్తవానికి ఈయనకున్నటువంటి ఆస్తులు ఆ దేశాన్ని మరి కొన్ని రోజులు మంచిగా కూర్చోబెట్టి తినిపించచ్చు అనమాట. అంత ధనికుడు, అంత ఆస్తి, హల్లెలూయా. అంత గొప్ప ఆస్తిపరుడు ఎవరిని తెలుసుకున్నాడు? యేసుక్రీస్తును. ఏమి చేయాలనుకున్నాడు? మిషనరీగా ఏదైనా ఒక దేశానికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేయాలి. ఏం వదులుకుందాం అనుకుంటున్నాడు? అమ్మా, ఎంత డబ్బు? ఈరోజు సేవ చేయడానికి ఏం కావాలి తెలుసా? ఫండ్స్ కావాలి. చేసే సేవకి ఎన్ని ఫండ్స్ కావాలా? కోట్లు కావాలా. కానీ సేవ చేసేది ఏముండదు అక్కడ. సేవ ఉండదు. ఆస్తులు పెరుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, సేవ ఉండదు. కానీ ఈ వ్యక్తి తనకున్నటువంటి ఆ ఆస్తితో ఏం చేశాడు అంటే, చాలా మిషనరీస్కి ఆయన సహాయం చేశాడు. ఆ చిన్న వయసులోనే తను కాలేజీలో ఉన్నప్పుడు దగ్గర 1300 మంది, అంటే ఎవ్రీడే మరి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు చిన్నగా. అదే కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ మరి వీరిద్దరు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరు యాడ్ అయ్యి వాళ్ళది 1300 మందిగా వారు ప్రార్థన చేయడము ప్రారంభించారు. ఒక సంస్థగా వారు ఏర్పడ్డారు. అయితే తను అనుకున్నాడు, మరి చైనాలో మరి ఒక ప్రాంతమును ఎంచుకున్నాడు. అక్కడ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో, చైనాలో, వాళ్ళకి సువార్త చేయాలన్న ఆశతోటి ఆయన ఏం చేశాడంటే, ఈ అరబిక్ నేర్చుకోవాలి అని అతడు ఎటు వెళ్ళాడు అంటే జెరూసలేం వెళ్ళాడు. అక్కడ ఆయన ఈ భాషను తరబిది చేస్తూ ఉన్నప్పుడు మరి ఉన్నట్టుండి మరి 25 సంవత్సరాలు, అంటే ఆయన ట్రైనింగ్ అయిపోయింది. ఆయన థియాలజీ మరి బైబిల్ ట్రైనింగ్ చేశాడు. మరి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క భాషను నేర్చుకుంటూ మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాడు. ఆ దేశంలో ఉన్నట్టుండి ఈ వెన్నుపూసకు ఒక వ్యాధి వచ్చింది. ఈ 25 సంవత్సరంలో ఉన్నప్పుడు మరి అక్కడ న్యూస్ పేపర్లో ఒక పోస్ట్ వచ్చింది. ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయినారు. ఒక బిలియనియర్, యంగ్ బిలియనియర్, ఎందుకంటే వాళ్ళ నాయన కూడా చనిపోయాడు, ఆస్తి అంతా ఈయనకు వచ్చేసింది. యంగ్ బిలియనియర్
ఒక మిషనరీగా మారాడు. అదొక సంచలనం. అప్పుడు అతడు అనేక మిషనరీస్కి సహాయం చేస్తాడు. ఇప్పుడున్న వాళ్ళేమో ఉన్న దాంట్లో ఏం చేయాలా అర్థం కావట్లే. కానీ అతనికి కలిగినదంతా కూడా మరి దేవునికి సేవ చేయడానికి కూడా అతడు నిర్ణయించుకొని వెనకాడలేదు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. కానీ ఆయన సేవ ప్రారంభించక ముందే, అంటే ఆయన ఆ ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళి చైనాలో పరిచర్య చేయాలి. కానీ వెళ్ళక ముందే ఈ 25 ఇయర్స్లోనే ఆయన చనిపోయాడు. చాలా గొప్ప ఆశ. కాలేజ్లో 1300 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, బలపరచగలిగాడు. మరి ఈరోజు ప్రపంచంలోనే ఈ వ్యక్తి, ఈయనకి సంబంధించిన బుక్స్, ఈయన లైఫ్ స్టోరీ, ఈయనకున్న డిజైర్, ఇవి చదివిన వారు ఎంతోమంది బలపడి దేవుని సేవలోనికి వెళ్ళారు. ఎంతోమంది సేవ చేయకుండానే ఆశతో తనకున్న ఆస్తిని అంతా కూడా లెక్క చేయకుండా, అంటే ఈరోజు మనము సేవ అంటే లాస్ట్, ఉద్యోగం రాకపోతే, చదువు లేకపోతే, దేనికి పనికి రాకపోతే లాస్ట్ దేనికి పంపుతారో, ఇక దేనికి పనికిరాడు, చదువు లేదు, డాక్టర్ అనుకున్న డాక్టర్ కాదు, కంపౌండర్ కూడా కాదు వీడు, ఇక వీడిని సేవకు పంపుదాం. చదువు లేనోళ్ళు, జ్ఞానము లేనోళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఓడిపోయిన వారు, పనికిరాని వారు, వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు? బైబిల్ పట్టుకొని సేవ చేస్తూ ఉన్నారు చాలా మంది. అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఇది కాదు సేవ చేసే విధానం. దేవునికి మనం సమర్పించుకోను. చూడండి, ఇక్కడ తండ్రి చిత్తం ఏంటి? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, మరి మనం ఆయన పిల్లలుగా, ఆయనకు సంబంధించిన వారముగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా ఉండి దేవుని కోసం మనము బ్రతకాలని మరి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఎక్కడ అయిపోయినామంటే, అపవాది మనకు చూపిస్తున్నటువంటి ఈ కళల ప్రపంచంలో మనం స్టక్ అయిపోయినాం. నిజంగా నేను చెప్పాలంటే ఈరోజు ఒక మాట చెప్పగలను మీకు. సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ఏవైతే మనం యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా ఎవడు తయారు చేస్తాడో తెలుసా? మనుషులే. కానీ దీనికి సాతాను శక్తి దీంట్లో ఉన్నది. కాబట్టే ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని నువ్వు రీల్ చూడడానికి సమయం కేటాయిస్తూ ఉన్నావు. దేవుడు ఆశపడుతున్నాడు ఏంటంటే, సమయం ఎక్కువ లేదు కాబట్టి దేవునిని తెలుసుకోవటము చాలా మంచిది. ఏదో ఆస్తులు సంపాదించుకోవడానికో, ఏదో మంచి జీవితం జీవించడానికి దేవుడిని పట్టుకుంటే కాదు, కానీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చి, ఏ అధికారమునైతే దేవుడు మనకిచ్చాడో ఆ అధికారము చేత మనం బ్రతుకుతే ఆ అధికారము నిన్ను విడిపిస్తుంది. దేని నుంచి విడిపిస్తుంది తెలుసా? రోగము నుండి నీకు విడుదలనిస్తుంది, వ్యాధి నుండి నీకు విడుదల. ఎట్లా విడుదల? మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా.